అబ్బా మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏంటి? ఏం లేదు, జస్ట్ నీ ఫ్రెండ్స్ని, నీ బెస్ట్ ఫ్రెండ్స్ని, నీ ఎక్స్ని కలుస్తా అంతే. హాహా సో సాడ్, నాకు ఎక్స్ ఎవరు లేరు, నువ్వే ఫస్ట్. అబ్బో అవునా, సరే అయితే నీ ఫ్రెండ్స్ని కలుస్తా అంతే. ఎక్కడే రాజేష్ అని ఒకడు ఉంటాడు, వెళ్ళి కలుద్దామా? ఎందుకు, నువ్వు చెప్పడానికా? వద్దులే. హా, నీ కాల్ హిస్టరీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడిన ఫ్రెండ్ ఉంటాడు కదా, కాల్ చేయి. చెప్పరా మామ సిట్టింగ్ వేద్దాం, వస్తావా? ఏమో డిప్రెషన్ ఉన్నావా? సరే ఇప్పుడే వస్తున్నా. నీకో క్యాన్వరీ బీజర్, నాకు బ్లాక్ బెర్రీ బీజర్. ఇంకొకటి ఎక్కువైనా మనం అవుట్ అయిపోతాం. సో ఇప్పుడు సెకండ్ నెంబర్ ఆఫ్ కాల్స్ మాట్లాడిన ఫ్రెండ్కి కాల్ చేయి. అరే మామ, నా పిల్లని కలవడానికి వెళ్తున్నా, డ్రాప్ చేస్తావా? ఏరా మేరీ వాళ్ళ ఇంటికేనా? డైరెక్ట్ గా ఇంటికి రమ్మన్నానంటే ఎక్స్ లేదన్నా? అంటే ఇది ఉత్తిలో ఎప్పుడో 4th క్లాస్ టీచర్ తెలిసిపోయిందని బ్రేకప్ చెప్పేసింది. మొన్నే ఇన్స్టాలో మెసేజ్ చేసింది, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. అవునా, సరే తనకు కాల్ చేసి. మేరీ చెల్లమ్మా, బాగున్నావా చెల్లమ్మా, భోన్ చేసావా, ఎగ్జామ్స్ ఎలా రాసావమ్మా, మళ్ళీ చేస్తానే. చాలా, ఇంకేమైనా కావాలా? లాస్ట్ స్టెప్, నీ ఫోన్ ఇవ్వు. లవ్ టుడే సినిమా నేను కూడా చూశాను, నేనెవను. సరే అయితే లైట్ తీసుకో, వెళ్ళిపోతా నేను. అబ్బా అనుకున్నంత మంచోడువేం కాదులే నువ్వు. పులిహోరాలు, చెత్త సైట్లు, పైరసీ సినిమా డౌన్లోడ్లు, బానే ఎక్స్ట్రాలు. అయినా పర్లేదులే, అబ్బాయి అన్నాక ఈ మాత్రం కొంట చేష్టలు ఉండొచ్చులే. ఓకేనా అబ్బా సాయిరం, అయితే ఇప్పుడు కిస్ ఓకేనా? హలో మాస్టారు, ఇంకా ఉంది, వెబ్ ఆప్షన్స్లో సెలెక్ట్ అవ్వాలి కదా. వెబ్ ఆప్షనా? ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, నలుగురితో మాట్లాడడానికి భయం పోయి కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి.